హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు నాకు మీషో నుంచి ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే నేను వీడియోలో ఒక ఐటెం నచ్చి, ఒక డెకరేటివ్ ఐటెం నచ్చి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా. ఎలిఫెంట్స్ వచ్చేసి మిడిల్ ఎలిఫెంట్ వచ్చింది, చూస్తున్నారు. చాలా బాగా నచ్చింది అనమాట చూడంగానే. సో అందుకే ఆర్డర్ పెట్టాను, కానీ ఇప్పటివరకు కూడా డెలివరీ కాలేదు. ఇదిగోండి, చూస్తున్నారు కదా. నేను వచ్చేసి ఆర్డర్ వచ్చేసి సెప్టెంబర్ 3 పెట్టాను. ఈరోజు వచ్చేసి చూడండి, చూపిస్తాను డేట్ ఎంత అనేది. 5th అక్టోబర్. చూస్తున్నారు కదా. నేను ఆల్మోస్ట్ పెట్టేసి ఆర్డర్ పెట్టి మనకి 1 మంత్ దాటిపోయిందనమాట. సో ఇంకా ఇప్పటివరకు కూడా ఆర్డర్ డెలివరీ కాలేదనమాట. చూడండి, మీరట్ ఎఫ్ఎండిసి అంట ఇక్కడ చూపిస్తుంది. నేను షిప్ అయ్యి 8th షిప్ అయింది. ఇంక అప్పటి నుంచి కూడా ఇదే ప్లేస్లో చూపిస్తుంది అనమాట. ఇంక అక్కడి నుంచి కదలలేదు. చెప్పాను కదా, నేను ఇప్పటికి ఆర్డర్ పెట్టేసి 1 మంత్ దాటిపోయిందంటే ఇంకా ఇప్పటివరకు ఆర్డర్ రాలేదనమాట. డిలే అని చూపిస్తున్నారు. నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఏమని చెప్తున్నారంటే, ఆర్డర్ ఇంకా డెలివరీ కాలేదు కాబట్టి మేము రీఫండ్ అయితే ఇవ్వలేమండి. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు రిటర్న్ చేశారంటే అప్పుడు మేము రీఫండ్ ఇవ్వగలుగుతాము, అంతవరకు మేమేం చేయలేమని చెప్తున్నారు. నాకు ఫస్ట్ టైం అండి ఇటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం. ఇంతవరకు ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట మీషోలో. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రీపెయిడ్ చేశానమాట. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో మీరు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పి నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ రివ్యూస్ చెక్ చేయండి, రేటింగ్ చెక్ చేయండి. అంతా బాగుంటే క్యాష్ ఆన్ డెలివరీలోనే యూజ్ చేసుకోండి. ప్రీపెయిడ్ మాత్రం యూజ్ చేయకండి. మ్యాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఇప్పుడైతే 561 రూపీస్ లాస్ అయినట్టేనండి. ఒకవేళ ఆర్డర్ కనుక డెలివరీ అయినట్టయితే నా లక్కే అనమాట. సో ఆర్డర్ కనుక డెలివరీ అయినట్టయితే మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. ఇప్పటివరకు అయితే ప్రాసెస్ అయితే అక్కడి వరకు ఆగిపోయిందనమాట. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.